చేయాలి. ఏమని తెలుసా? తప్పించుకోవడానికి నా వల్ల కాదు, నేను షూరిటీ పెట్టలేను, మధ్యవర్తిగా ఉండలేను, నా వల్ల కాదు అని యుక్తిగా, తెలివిగా, జ్ఞానముతోటి మసులుకోవాలన్నాడు. ఏమండి బ్రదర్, తప్పించుకోవాలన్నాడు. తప్పించుకోవడం క్రైస్తవుల లక్షణం కాదు కదా అంటారు కదా. తప్పించుకోవడం క్రైస్తవుల లక్షణం కాదంటే సందర్భాన్ని ఆలోచించాలి. ఇక్కడ చెప్పిన మాట ఏంటో తెలుసా? చిరికాడలా చిక్కబడ్డావు కాబట్టి, చిక్కబడినప్పుడు తప్పించుకోమన్నాడు. నువ్వు చిక్కబడ్డావు అక్కడ. అపవాది లోకరీతిలో ఉన్నటువంటి మనుషుల ద్వారా, చలికాడ ద్వారా నేను ఇరుకులో పెట్టాలని అపవాది ప్రయత్నం చేసినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఆ చలికాడ దగ్గరికి వెళ్ళి బలవంతం చేసి దాని నుండి తప్పించుకోవాలి. ఇది సొలొమోను గారు చెప్పిన మాట. ఇంకొన్ని మాటలు చూడండి ఒకసారి, మీకు ఇంకా బాగా అర్థం కావడానికి. అదే సామెతల గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనం చూడండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనము. యథార్థవంతులు నీతి వారి మార్గమున సరళము చేయము, భక్తిహీనుడు తన భక్తిహీనత చేత పడిపోవును. యథార్థవంతులు నీతి వారి మార్గమును సరళము చేయము, భక్తిహీనుడు తన భక్తిహీనత చేత పడిపోవును. యుక్తిగా ఉండకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయో ఒకసారి చూడండి. 15వ వచనం చూడండి, ఇంకా బాగా ఉంటుంది. 15వ వచనం. ఎదుటివాడి కొరకు పూటబడిన వాడు చెడిపోవును, పూటబడి నొప్పని వాడు నిబ్బరముగా నుండును. అంటే మధ్యవర్తిగా ఉన్నవాడు ఏమవుతాడంట? చెడిపోతాడంట. మధ్యవర్తిగా ఉండి గాలికి పోయేటువంటి సమస్యని తలకు తగిలించుకొని ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. అదే పూటబడ నొప్పని వాడు అంటే ఎవరైతే చెలికానునికి మధ్యవర్తిగా ఉండకుండా ఉంటాడో వాడు నిబ్బరముగా నుండును. అంటే ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉంటాడు అన్నాడు. అదే సామెతల గ్రంథము 17వ అధ్యాయం 18వ వచనం చూడండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనం చూడండి. తన పొరుగువానికి జామీను ఉండి పూటబడివాడు తెలివి మాలినవాడు. అంటే పొరుగువానికి షూరిటీగా ఉన్నవాడు ఎవడంట? తెలివి మాలినవాడు. అంటే తెలివి తక్కువవాడు. వాడు తెలివి తక్కువవాడు. మరొక మాట చూడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనం చూడండి. సామెతల గ్రంథం 22:26 చూడండి. చేతిలో చెయ్యి వేయు వారితోనూ అప్పులకు పూటబడు వారితోనూ చేరకము అన్నాడు. అంటే చేతిలో చేయి చెప్పు అంటారు. నిజమే. ప్రామిస్ నువ్వు చెప్పిన వాడు ప్రామిస్ అంటారు. అలా ప్రామిస్ అన్నప్పుడు వాడిలో నువ్వు చేరవద్దు. బ్రదర్ మేము ప్రామిస్ చేయమండి అంటాం, చెబుతాము. కానీ ఎందుకు చేయకూడదు అంటే అపవాది ఇరుకులో పెడుతుంది అది. అందుకే యుక్తిగా ఉండాలి. క్రైస్తవులు యుక్తిగా ఉండాలి. ఎలా ఉంటారు? అప్పులకు పూటబడు వానితోనూ చేరకము అంటే అప్పులు చేసే వారికి మధ్యవర్తిగా మనం ఉండదు. ఎందుకు తెలుసా? వాడు అప్పు తీర్చలేదనుకో నేను ఎత్తున పడుతుంది. మన కుటుంబాలే, మన దేవుని కార్యక్రమాలే నిరభ్యంతరంగా ఎటువంటి ఆటంకాలు కాకుండా జరగాలంటే దేవుని వాక్యం ద్వారా జ్ఞానముతో ఉండాలి కదా, యుక్తిగా ఉండాలి కదా, ప్రేమ కలిగి ఉండాలి. నిజంగా వాక్యాన్ని అందించాలని గాలికి పోయేదాన్ని నెత్తికిన తగిలించుకొని ఇరుకున పడి ఇబ్బంది పడకుండా యుక్తిగా మసులుకోవాలి. ఇది సొలొమోను జ్ఞాని గారు చెప్పిన మాట. ఇది జ్ఞాని చెప్పిన మాట, దేవుడు మాట. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మనందరి మేలుకొలుపు కొరకు చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రతి క్రైస్తవుడు యుక్తిగా ఉండాలి, తెలివిగా ఉండాలి. చెలికాని కొరకు చిక్కుల్లో పడిపోవద్దు, చేతిలో చేయి వేసి చెప్పొద్దు. చాలామంది ఏమంటారని తెలుసా? యూత్ అంటే ముఖ్యంగా యవ్వనస్తులు, బావా చేతిలో చేసి చెప్పు అంటారు. లేదా మరదలకి చేతిలో చేసి నీకు నేను ప్రమాణం చేస్తున్నాను అంటారు. ఈ మాటలు చెబుతున్నప్పుడు చాలా గొప్పగా అనిపిస్తాయి. కానీ చేతిలో చేయి వేయడం కానీ, చెలికానికి మధ్యవర్తిగా ఉండడం కానీ, అప్పు ఇచ్చేవాడికి మధ్యగా ఉండడం కానీ చాలా తప్పు. యుక్తిగా ఉండాలి, తెలివిగా ఉండాలి. మరి ఈ మాటలు పాతకాలంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు చెప్పిన మాటలు అనుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మొదటి శతాబ్దంలో దేవుని పని కొరకు భూమి మీదకి వచ్చిన కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట చూడండి. మత్తయి వార్త 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు, మన అన్న అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఒకసారి చూడండి. మత్తయి వార్త 5వ అధ్యాయము మరి 40వ వచనం. ఎవడైనా
చదువుతున్నావా? ఎవడైనా నీ మీద వాద్యము వేసి నీ అంగి తీసుకున్న గోరిన ఎడల వానికి పై వస్త్రము కూడా ఇచ్చివేయము అన్నాడు. అంటే వాద్యము వేసినప్పుడే చేయవలసిన పని. వాద్యం వేయడం అంటే ఎప్పుడైనా నీ మీద ఎవరైనా కోర్టు కేసు వేస్తే అప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? వాడు ఒక అంగీ అడిగాడు అనుకోండి, అంగీతో పాటు పై వస్త్రాన్ని కూడా తీసి ఇచ్చివేయాలి. ఎప్పుడు ఇవ్వాలి? వాద్యము వేసినప్పుడు. అంటే అడిగినప్పుడు కాదు, అడిగినప్పుడు యుక్తిగా తెలివిగా మాట్లాడాలి. వాడు అడిగిన దానికి సమాధానం చెప్పాలి. మరి అంగీ అడిగితే పై వస్త్రమును తీసి ఇవ్వమన్నాడు కదా అంటారా? ఎప్పుడో తెలుసా? అది వాద్యము వేసినప్పుడు. అందుకే వాక్యం చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి, ఆలోచించుకుంటూ. వాద్యం వేసినప్పుడు నిజంగా ఈ మాట కూడా నేను ఒకసారి మీకు నా జీవితంలో జరిగిందే మరలా మీకు ఉదాహరణ చెప్తాను. నాకున్నటువంటి పొలంలో పక్క పొలము మా ఇంటి పేరు బల్లవరం. మరి మా ఇంటి పేరు వ్యక్తే కదా అని చెప్పేసి ఆయన పొలం కొడవాలి అన్నప్పుడు మరి కొలువు ఏం కాదు అన్నాను. మరి అన్యాయంగా ఆయన మీదికి వచ్చి అడిగినప్పుడు నేను క్రైస్తవుణ్ణి, దేవుడిని నమ్ముకున్నవాడిని, మరి దేవుడు నామాన్ని దేవుణ్ణి అవమానపరిచినట్టుగా ఉండకూడదని నాకున్నటువంటి భూమిలో 20 సెంట్లు ఉదారంగా ఇచ్చివేశాను. అడిగితే ఇవ్వమనలేదు దేవుడు, అడిగితే ఏది ఇవ్వమనలేదు దేవుడు. ఎప్పుడు ఏమన్నాడు తెలుసా? అడిగితే వాక్య సంబంధంగా సమానం చెప్పాలి, వాక్యముతోటి వాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. వాద్యం వేసినప్పుడు అంటే కోర్టుకు వెళ్ళినప్పుడు వాడు 20 సెంట్లు అడిగితే 20 సెంట్లతో పాటు ఇంకొక 10 సెంట్లు 30 సెంట్లు వేసింది. అప్పుడు మనం చేసిన పనికి ఏమవుతుందో తెలుసా? వాడు సిగ్గు తెచ్చుకుంటాడు. లేదా రెండోది వాడు మనసన్న మారుతుంది. ఇంకా చెప్పమంటారా? వాద్యము వేసినప్పుడు వాడు అడిగిన దానికంటే కొంచెం ఎక్కువగా ఇస్తే ఇంకేం జరుగుతుందో తెలుసా? దేవుని ఉగ్రత వాడి మీదకే వెళ్తుంది. ఎందుకో తెలుసా? దేవునికి విరోధముగా దేవుని పిల్లల మీదకి వాద్యంగా వచ్చాడు కాబట్టి మన తరపున పోరాడేది ఎవరో తెలుసా? దేవుడే. వాద్యం వేసినప్పుడు మనము వాడికి అడిగిన దానికంటే కొంచెం ఎక్కువగా ఇచ్చి వాడికి సిగ్గు కలిగేటట్టుగా చేయాలి, లేదా వాడిలో మారు మనసు వచ్చేటట్టుగా చేయాలి. ఈ రెండు కాకపోయినా దేవుని ఉగ్రత వాడి మీదకైనా వస్తుంది. అంతేకాని యుక్తి లేకుండా వాడు అడిగిన వెంటనే ఇచ్చి వేస్తే అది చాలా తప్పు. లేఖనాలను జాగ్రత్తగా చదవాలి. మరి గతంలో నేను అడిగిన వెంటనే నాకున్న పొలంలో 20 సెంట్లు ఇచ్చి వేశాను. అది యుక్తి కాదు. యుక్తి ఎలాంటిదో తెలుసా? వాద్యము వేసినప్పుడు మన తరపున పోరాడడానికి నిన్ను నన్ను పుట్టించిన కన్న తండ్రి అయినటువంటి దేవాది దేవుడు ఉంటాడు. వాడికి సిగ్గు కలిగేటట్టు చేస్తాడు, లేదా వాడు మారు మనసు పొందేటట్టు చేస్తాడు. ఈ రెండు వాడి జీవితంలో జరగకపోతే వాడి మీద ఉగ్రతంగా వస్తుంది. ఆ మాట చెప్పాడు 1వ శతాబ్దంలో మన అన్నైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 40వ వచనంలో ఎవడైనా నీ మీద వాద్యం వేసి నీ అంగీ తీసుకున్న గోరిన ఎడల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయము. దాంతోపాటు 41వ వచనం చూడండి. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము అన్నాడు. ఈ మాట కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ రాత్రికాలంలో పాఠంగా మనం ఆలోచించేది ఏంటో తెలుసా? భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి. వీటి రెండింటితో పాటు మనకు ఉండవలసింది ఏంటో తెలుసా? యుక్తి అంటే తెలివి లేదనే కాదు, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా మెలగాలో యుక్తి అంటారు దాన్ని. నిజమే, అన్యులకు లోక సంబంధంగా ఉన్నవారికి ఎంతో యుక్తులు ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళందరి జనకుడు అపవాది కుయుక్తితో ఉన్నాడు కాబట్టి తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలు చేస్తుంటారు. మరి నిన్ను నన్ను పుట్టించిన కన్న తండ్రి, మరి జీవం కలిగినటువంటి తండ్రికి పిల్లలుగా ఉన్నటువంటి మనకి యుక్తి ఉండాలంటారు కదా. యుక్తి ఉండాలి కాబట్టి లేఖనాలలో మన చేతిలో ఉన్నటువంటి బైబిల్లో మనకు ఉన్నటువంటి మాటలు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా నువ్వు 2 మైళ్ళు వెళ్ళమన్నాడు. 1 మైలు రమ్మన్నారు అనుకోండి, 2 మైళ్ళు వెళ్ళమని దేవుడు చెప్పలేదు. ఇక్కడ జాగ్రత్తగా చదవాలి వాక్యాన్ని. అందుకే
1 మైలు రమ్మని వాడు అడిగిన వెంటనే 2 మైళ్ళు వెళ్ళమని దేవుడు చెప్పలేదు. అక్కడ వ్రాయబడిన మాట, మనం అండర్లైన్ చేయవలసిన మాట ఒకటి ఉంది. ఏంటో తెలుసా? బలవంతము చేసిన ఎడల అన్నాడు. బలవంతం చేసిన ఎడల అంటే నీవు వస్తేనే నేను వెళ్తాను అంటేనే, వాడు 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళాలి. అంతేకాని ముఖస్థుతి కోసం బ్రదర్ మీరు వస్తే బాగుంటుంది రండి అనగానే ఎగేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా తప్పు. మన క్రైస్తవ జీవితంలో ముఖ్యంగా మనం ఎలా ఉండాలో తెలుసా? ఆప్షన్గా ఉండాలి. అంతేకాని చాయిస్గా ఉండొద్దు. బహుశా మీ అందరూ తెలివైన వారు, చదువుకున్నవారు, మరి ఆలోచించేవారు కాబట్టి మరి ఆప్షన్ అంటే ఏంటో తెలుసా? ఖచ్చితంగా అది సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ అని. చాయిస్ అంటే ఏంటో తెలుసా? ఆల్టర్నేటివ్. ఆ బ్రదర్ రాకపోతే ఈ బ్రదర్ రావాలి, ఈ బ్రదర్ రాకపోతే ఆ బ్రదర్ రావాలి, మీరు రాకపోతే ఇంకో బ్రదర్ వస్తారు బ్రదర్ అన్నట్టుగా ఉన్నప్పుడు వెళ్ళడం కాదు. అందుకే దేవుడు ముందుగానే చెప్పిన మాట జాగ్రత్తగా చదువుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 41వ వచనంలో, ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. కింద ఇంకొక వచనం చూడండి, 42వ వచనం, నిన్ను అడిగిన వానికిము, నిన్ను అప్పు అడుగగోరు వాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. నిన్ను అప్పు అడిగితే ఖచ్చితంగా ఇవ్వు. నేను అప్పు అడిగితే ఖచ్చితంగా ఇవ్వు, వాడికి ముఖము తిప్పుకోవద్దు అని చెప్పాడు. అప్పు అడిగితే ఏమన్నాడు కదా బ్రదర్ అని ఇచ్చేయడం కాదు, మన దగ్గర ఉంటే ఇవ్వాలి, మన దగ్గర ఉండాలి. మన అవసరాలకు సరిపడిగా ఉండి ఇంకా అదనంగా ఉంటే అప్పుడు అప్పు అడిగినప్పుడు ఇవ్వాలి. అంతేకాని అప్పు అడగగా ఇవ్వమన్నాడు కాబట్టి బ్రదర్ మన సహోదరుడే, మనవాడే, మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తే, ఎమ్మటి అప్పు అడిగాడు కాబట్టి ఇవ్వాలి. మనం క్రైస్తవులం, ప్రేమ కలిగిన వాళ్ళం, ముఖ్యంగా భక్తిపరులము, ప్రేమ కలిగిన వాళ్ళము. అప్పు అడిగినప్పుడు ఇవ్వకపోతే ఎలా బ్రదర్ అని సులువుగా చిక్కులు తెచ్చుకొని అపవాది మాయలో పడిపోతే చాలా తప్పది. అందుకే యుక్తిగా ఉండాలి అన్నాడంటే తెలివిగా ఉండాలి అన్నాడు. 1వ శతాబ్దంలో మన అన్నైనటువంటి యేసుక్రీస్తు చెప్పిన మాట ఎంత అద్భుతమైన మాటలు. చదువుకుంటున్నాం కానీ ఎప్పుడూ ఆలోచించుకోలేదు. వాద్యం ఆడితే వాడు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వమన్నాడు. బలవంతం చేస్తే వాడు రమ్మన్న దానికంటే 2 దూరం వెళ్ళమన్నాడు. అంతే. అప్పు అడిగితే వాడికి ముఖం తిప్పుకోకుండా ఇవ్వమన్నాడు. ఎప్పుడు తెలుసా? మన దగ్గర ఉంటే ఇవ్వాలి, లేకపోతే గొప్పలకో లేదా మంచి పేరు కోసమో అప్పిచ్చి ఇరుకులు పడడం చాలా తప్పు. మరి ఇంకో చూడండి, అది దానికి మరి అప్పు ఉంటే ఇవ్వాలి లేకపోతే లేదు అన్నప్పుడు మరి దానికి అనుగుణంగా ఇంకొక సువార్తలో రాయబడిన మాట చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. అందుకు జనులు, అలాగైతే మేమేం చేయవలని అతను అడగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వాడికి ఇవ్వలను, ఆహారం గలవాడును అలాగే చేయవలనని వారితో చెప్పాను. అంటే 2 అంగీలు ఉంటేనే లేని వాడికి ఇవ్వాలి. నీ దగ్గర 2 అంగీలు లేవు, ఒకటే అంగీ ఉంది, లేనివాడు వచ్చాడు. 1 అంగీ ఉండి నీ ఎదురుగా లేనివాడు వస్తే ఉన్న అంగీ తీసి ఇవ్వడం చాలా తప్పు. 2 అంగీలు ఉంటే లేనివాడు వస్తేనే 1 అంగీ ఇవ్వాలి. అలాగే ఆహారమైన అంతే. మన కుటుంబానికి, మన అవసరాలకి సరిపడినటువంటి ధాన్యము, అవసరతలు మన గృహంలో ఉన్నప్పుడు కొంచెం మనం సాయం చేయాలి. అంతేకాని మన దగ్గర లేకుండానే అప్పు చేసి మరి దేవుని విషయంలో భక్తిగా ఉన్నాము, దేవుని విషయంలో ప్రేమగా ఉన్నామని మనము తొందరపడి మన దగ్గర లేకపోయినా అప్పులు చేస్తూ ఇస్తే అపవాదికి అవకాశం ఇచ్చిన వారుగా ఉంటాము, చిక్కులో పడిపోతాము. అందుకే మనందరికీ అర్థం కావాలనే ఈ మాట మరొక సువార్తలో, లూకా సువార్తలో 3వ అధ్యాయం 10వ వచనంలో వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పాడు. 2 అంగీలు గలవాడు ఏమీ లేని వాడికి ఇవ్వాలన్నాడు, కానీ 2 అంగీలు ఉన్నోడికి ఏమని ఎప్పుడు చెప్పలేదు. అదే అండి, క్రైస్తవులలో ఎక్కువగా ప్రేమ ఉంటుంది, అమాయకంగా మోసపోతూ ఉంటారంటే కారణం ఏంటో తెలుసా? దేవుని నామానికి అవమానం కలగకుండా అడగగానే ఇచ్చేయాలనుకుంటూ ఉంటారు.
అలా ఇవ్వడంలో తప్పులేదు. కానీ కొన్ని యుక్తిగా ఆలోచించాలి, తెలివిగా ఆలోచించాలి. గడిచిన కొద్ది దినాల క్రితము మరి మహారాష్ట్ర స్టేటు వారు ఒక జడ్జిమెంట్, అంటే కోర్టు నుండి ఒక ఆర్డర్ వచ్చింది. ఏంటో తెలుసా? భిక్షాటన చేసేవారు, యాచకులు, వారికి ఏం చేయమని చెప్పారో తెలుసా? అడిగిన వెంటనే మరి ₹1, ₹2, ₹3, ₹10 దానం ఇయ్యమని అక్కడ ఆర్డర్ పాస్ చేయలేదు వాళ్ళు, మహారాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఏంటో తెలుసా? బిచ్చగాళ్ళు కానీ అడుక్కునే వాళ్ళు కానీ ఎవరైనా వస్తే వారికి ధన రూపంలో, వస్తు రూపంలో ఏది ఇవ్వద్దు, వారికి ఆహారాన్ని ఇవ్వండి. విధిగా మీరు వెళ్ళేటప్పుడు 2 బిస్కెట్ ప్యాకెట్లు కారులో వేసుకోండి, బండిలో పెట్టుకోండి. ఎక్కడైనా బిచ్చాటన కానీ యాచకులు కానీ వస్తే వారికి ₹5 కాయిన్ కానీ ₹10 కానీ ఇలా డబ్బు రూపంలో వారికి ఇవ్వకుండా వారికి ఖచ్చితంగా ఆహారాన్ని ఇవ్వండి అన్నారు. దీనివలన భారతదేశము పేదలున్న సుసంపన్న దేశమని నా చిన్ననాటి నుండి అంటున్న మాటలో కొంత మార్పు వస్తుందని మహారాష్ట్ర ప్రభుత్వము రీసెంట్గా పాస్ చేసినటువంటి జడ్జిమెంట్ అది. మరి దేవుడు కూడా చెప్పిన మాట అదే. ఆహారం విషయంలో ఏమన్నాడు? ఆహారం గలవాడును అలాగే చేయవాలని వారితో చెప్పారంటే ఉంటేనే ఇవ్వాలి, లేకపోతే గొప్పల కోసమో లేదా ఏదో చేయాలనో వెళ్ళి ఇరుకులు పడడం చాలా తప్పు. ఇలా చాలా తప్పు చేసినటువంటి ఒక సందర్భాన్ని, చరిత్రలో జరిగినటువంటి పెద్ద తప్పుని ఈ రాత్రికాలం మీకు జ్ఞాపకం చేస్తాను. ఆలోచించండి. మరి చరిత్రలో జరిగిన పెద్ద తప్పు ఏంటో తెలుసా? మరి యెహోషువ గారి నాయకత్వంలో జరిగిన ఒకటి మంచి సందర్భము. మరి మనందరి గమనానికి మేలుకొల్పుగా ఉండాలని మరి ఈ రాత్రికాలం మనం ఆల్చుకోగలిగితే యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం నుండి జాగ్రత్తగా ఆలోచించుకుందాము. మరి యెహోషువ గారు నాయకత్వంలో అప్పటికే ఏమవుతుంది? యెరికో, హాయి పట్టణాలను స్వాధీనపరచుకున్న తర్వాత మరి యెహోషువ గారు మాట్లాడుతున్నటువంటి మరి ఆయనకు జరిగినటువంటి సందర్భాన్ని మనం ఈ రాత్రికాలము యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం నుండి జాగ్రత్తగా ఆలోచుకుంటే, గిబియోను నివాసులు విన్నప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషం వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనె పట్టలు కట్టి పాతిగిలి చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్షారసపు సిద్ధలు తీసుకొని పాతగిలి మాచికలు వేసుకొని చెప్పులు పాదములు తొడుక్కొని ఈ సందర్భాలు చదువుకుంటూ 11వ వచనం వరకు ఉంటుందండి. అసలు ఎవరి గురించి అంటే గిబియోనీయుల గురించి రాయబడింది. ఈ గిబియోనీయులు ఎవరో తెలుసా? వారి పక్కనే ఉన్నటువంటి ప్రాంతపు వారు. అయితే వారు కపటోపాయంతో మేము దూరం నుండి వస్తున్నామండి, రాయబారులమని గాడిదలకు పాత అన్నీ వేసి యెహోషువ గారిని మోసం చేస్తున్నారు. పాపం యెహోషువ గారు దేవుని మనసు తెలుస్తున్నటువంటి వ్యక్తి కదండి. ఆయన మనసు కరిగిపోతుంది. ఆయన మనసు కరిగిపోయి ఏం ఎంక్వైరీ చేయడు. అసలు ఇది వాస్తవమా, నిజమా కాదా అని ఏమాత్రం ఎంక్వైరీ చేయకుండా చివరికి దేవుడిని కూడా చెప్పకుండా, దేవునికి కూడా తెలియకుండా మోసపోతాడు యెహోషువ గారు మోసపోయారు కాబట్టి ఇప్పటికి కూడా వారు పక్కలో బల్లెంలాగానే ఉంటున్నారు. నిజమండి. చరిత్రలో జరిగిన పెద్ద తప్పు ఇది. యుక్తిగా లేని కారణాన గిబియోనీయులు మోసం చేశారు. ఇప్పటికీ కూడా వారు పక్కలో బల్లెంలాగానే ఉంటున్నారు. ఎందుకు ఈ సందర్భం ఆలోచిస్తున్నానంటే, మన కంటికి కనబడుతున్న వాస్తవాన్ని సజీవంగా ఇప్పటికీ నిజంగా మనం మాట్లాడుకున్న సందర్భాలను చూసుకుంటే నిజంగా క్రైస్తవులు యుక్తిగా ఉండాలంటే యుక్తిగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అపవాది సంబంధుల కంటే కూడా దేవుని పిల్లలైనటువంటి మనము ఖచ్చితంగా యుక్తిగా ఉండాలి. పిలిపిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, సకల విధములైన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలన్నాడు. ప్రేమ కలిగి తెలివిగా ఉండాలన్నాడు. ప్రేమ కలగాలి, భక్తి ఉండాలి, వీటితో పాటు తెలివిగా యుక్తిగా ఉండాలి అన్నాడు. 2 అంగీలు ఉంటేనే ఒక అంగీ ఇవ్వమన్నాడు. అది కూడా ఎవరికి ఇవ్వాలి? లేని వారికి ఇవ్వాలి. 2 పూటల భోజనం ఉన్నోడికి 3వ పూట భోజనం పిలిచామనుకోండి, వాడు ఏమంటాడో తెలుసా?
బ్రదర్ ఆహ్వానించాడు, తినడానికి వచ్చాము, తిన్నాము, వెళ్ళాము అంటారు. పెద్దగా వాడి మనసులో వాడి జీవితంలో పెద్ద మార్పేం రాదు. ఎందుకో తెలుసా? వాడికి 2 పూటలు తినడానికి ఆహారం ఉంది. నువ్వు భోజనానికి పిలవాలి. ఎవరినో తెలుసా? ఒక్క పూట కూడా భోజనం చేయలేని వాడిని ఇంటికి పిలువు. యుక్తిగా ఉండాలి క్రైస్తవుడికి కాబట్టి. అస్సలు భోజనం లేదు, తినడానికి తిండి లేదు, అలాంటి వాడిని ఒక పూట భోజనం పిలువు. అలాంటి వారికి సహాయం చేయాలి. ఒకవేళ అవసరానికి సహాయం కోసం సహోదరులు వస్తే ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? మన దగ్గర ఉంటేనే ఇవ్వాలి. మన దగ్గర ధనము లేకపోయినా, మన దగ్గర ఆ వస్తువు లేకపోయినా, క్రైస్తవం అని దేవుని ప్రేమ మనలో ఉందని మన దగ్గర లేకపోయినా వెళ్ళి ఇచ్చామనుకో సులువుగా చుక్కులో పడిపోతాం. ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అంటే మన దగ్గర ఉంటేనే ఇవ్వాలి. ఇది మనుషులకు ఇవ్వాలి. మనుషుల విషయంలో క్రైస్తవులుగా మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? నిజంగా క్రైస్తవులుగా ఉన్న మనము మనుషుల విషయం చేయవలసిన పని ఏంటో తెలుసా? 2 అంగీలు ఉంటే లేనివాడికి 1 అంగీ ఇవ్వాలి. అదేవిధంగా మనుషుల విషయంలో సహోదరులుగా అవసరం ఉంది అని మన దగ్గరికి వస్తే మన దగ్గర ఉంటేనే మనుషులకి ఇవ్వాలి. అవసరం ఉంటే ఏదో మొక్కుబడిగా వచ్చి బ్రదర్ మీ దగ్గర ఉంటే డబ్బులు ఉంటే ఇవ్వండి అని అడిగితే వెంటనే ఇవ్వదు. నిజంగా అవసరం ఉందనుకోండి రిక్వెస్ట్ చేస్తాడు, మన దగ్గర ఉంటాడు, పరకు మన దగ్గర ఉండి వెళ్తాడు. లేదు నిజంగా అవసరం లేదనుకోండి మాట వరుసకు అడుగుతాడు. నువ్వు ఇవ్వకపోతే ఇంకొకరిని అడుగుతాడు, ఇంకొకరు ఇవ్వకపోతే మరొకరిని అడుగుతాడు. వారికి నువ్వు సహాయం చేయాలి. యుక్తిగా ఉండాలి. అదే మరి దేవుని దగ్గరికి వస్తే ఎలా ఉండాలి తెలుసా? మొత్తం ఇచ్చేయాలి. దేవుని దగ్గరికి వస్తే మొత్తం ఇచ్చేయాలి. అదే మనుషుల దగ్గరికి వస్తే మన దగ్గర 2 అంగీలు ఉంటే లేని వాడిని చూసి వాడికి 1 అంగీ ఇవ్వాలి. నిజంగా అవసరం కోసం ధన సాయం కానీ వస్తు సాయం కానీ కావాలని వస్తే, నిజంగా వాడి అవసరంతో వస్తే వాడి అవసరాన్ని ఎరిగి మన దగ్గర ఉంటేనే ఇవ్వాలి. అంతేకాని మధ్యవర్తిగా వెళ్ళడము, షూరిటీలు పెట్టడము, లేదా నేను మాట సాయం చేస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళు, నా పేరు చెప్పు, నీ పని అవుతుంది అని మధ్యవర్తిగా ఉండి సులువుగా ఇరుకులో పడడం. ముఖ్యంగా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దయాకర్ సార్ అయినా నేనైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ దేవుని పని చేస్తున్నాం కాబట్టి ఎక్కువ శాతం వారు ఏం చేస్తారో తెలుసా? పోలీస్ స్టేషన్లలో కానీ లేదా ఏదైనా సరే కొన్ని కేసులు కానీ ఎక్కువ వాడుకోవాలనుకుంటారు. మాకు తెలుసు ఆ విషయాలు. అయినా ఏం చేయాలి? యుక్తిగా ఉండాలి. నిజంగా అవసరం ఉంటే నిజంగా వారికి సహాయం చేస్తాం. ఒకవేళ నిజంగా అవసరం లేకుండా ఏదో మాట వరుస అవసరం అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వారి దగ్గర యుక్తిగా ఉండాలి. మరి ఎన్నో మాటలు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలు ఆలోచించుకున్నాము. మరి జ్ఞాని అనేటువంటి సొలొమోను చెప్పిన మాటలు ఆలోచించుకున్నాము. దేవుడు ఈ అన్ని మాటలు మనందరికీ మేలు కలగాలనే చెప్పాడు. మరి బీద విధవరాలు కూడా తనకు ఉన్నటువంటి జీవనాధారమైనటువంటి 2 కాసులని కానుక పెట్టెలో వేసింది. అది యేసుక్రీస్తు వారు గమనించారు. అప్పుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? తన జీవనోపాధి మొత్తం వేసింది అంటే అప్పుడు మనుషుల కొరకు కాదు వేసింది. ఆ బీద విధవరాలు ఎవరి కోసం వేసింది? దేవుని కార్యక్రమాల కోసం, దేవుని కోసం వేసింది. అలాగే క్రైస్తవుడుగా ఉన్నటువంటి మనందరం చేయవలసిన పని ఏంటో తెలుసా? మనుషులకు సహాయం చేయాలనుకున్నప్పుడు, మనుషులకు మనం మేలు చేయాలనుకున్నప్పుడు యుక్తిగా ఉండాలి. దేవుని దగ్గర కానీ దేవుని కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు మనకు కలిగినదంతా ఇచ్చేయాలి. ఈ లాక్డౌన్ పీరియడ్లో మరి మన ఆత్మీయ తండ్రి జయశాలి పీడి సుందర గారు వాక్యాన్ని నేర్పించారు. వారి తర్ఫీదులో అన్నయ్యలు ఉపేంద్ర అన్న, సంతోష్ అన్న, రాజేంద్ర అన్న, ప్రిన్సిపాల్స్, కోఆర్డినేటర్స్ ఎంతోమంది జీవం కలిగినటువంటి మాటలని ఎత్తి పట్టుకొని ప్రతిరోజు అర్థమయ్యేటట్టుగా, ప్రతి క్రైస్తవుడికి అర్థమయ్యేటట్టుగా మరి న్యూస్ మీడియా ద్వారా, మల్టీమీడియా ద్వారా ప్రపంచ నలుమూలల్లో ప్రకటిస్తున్నప్పుడు నిజంగా దేవుని కార్యక్రమం చేసినప్పుడు సహాయపడాలి, తప్పులేదు. కానీ ముఖస్థుతి కోసమో లేకపోతే ఏదో అవసరం ఉండి లేనట్టుగా ఉన్న వారికి దయచేసి సహాయపడవద్దని, యుక్తిగా ఉండాలని మరి చెప్తూ మరి ఒకసారి ఆలోచించుకోవాలి. మరి హిజ్కియా గారు కూడా ఒక సందర్భంలో ఏం చేస్తాడో తెలుసా? మరి ఎక్కువగా సమయం తీసుకోవద్దు కాబట్టి చెప్తున్నాను. హిజ్కియా గారి సందర్భాన్ని ఆలోచుకున్నాం. హిజ్కియా గారు కూడా రోగంతో ఉన్నప్పుడు మరి మన దగ్గరికి మరి ఒకసారి చూడండి, ఆ మాట చూడండి. నేను చెప్పిన దానికంటే మీరు ఆలోచిస్తే బాగుంటుంది. 2వ రాజులు
రెండవ రాజులు 20వ అధ్యాయము 12 నుండి 18 వచనాలు మరి జాగ్రత్తగా మీరు రిఫరెన్స్ రాసుకోండి. మరి పాఠం అయిపోయిన తర్వాత జాగ్రత్తగా చదువుకుంటే మీకు అర్థమవుతుంది. మరి 2వ రాజులు 20వ అధ్యాయము 12వ వచనం నుండి జాగ్రత్తగా ఆలోచించుకోగలిగితే 2వ రాజులు 20వ అధ్యాయం 12వ వచనం నుండి 18వ వచనం వరకు జాగ్రత్తగా ఆలోచించుకున్నాం. మరి ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడు ఎవరైనా విడదక బలాను హిజ్కియా రోగి అయి ఉండి, అంటే బబులోను రాజును బలదాను కుమారుడు హిజ్కియా రోగి అయి ఉన్నప్పుడు మరి ఆయన రావడం జరుగుతుంది. ఎవరి దగ్గరికి? హిజ్కియా గారి దగ్గరికి వచ్చినప్పుడు పాపం హిజ్కియా గారు కూడా దేవుని మాటలు చెప్పేటువంటి వ్యక్తే కదా. దేవుని మాటలు ప్రకటిస్తున్నటువంటి హిజ్కియా ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఆయన రాగానే వెంటనే లోపలికి ఆహ్వానిస్తాడు. తన కలిగిన సంపద అంతా చూపిస్తాడు. తనకు ఉన్నటువంటి ఆస్తి, అంతస్తు, ధనము, తినుబండారాలు, భోజన పదార్థాలు, సిరి సంపదలు అన్నీ చూపిస్తాడు. ఎందుకో తెలుసా? దేవుని మనసుకు తెలుసు కాబట్టి ఏమవుతుంది, మరి బలదాను కుమారుడు వచ్చాడు కదా, ఆయనకి నాకు కలిగిందంతా చూపిస్తే గొప్పగా ఉంటుంది, దేవుని కూడా గొప్ప చేసినట్టుగా ఉంటుంది అన్నట్టుగా అనుకున్నాడు హిజ్కియా గారు. తర్వాత మరి వచనంలో యెషయా గారు చెప్పిన మాట ఒకసారి చూస్తే ఆలోచించుకుంటే ఏమవుతుందో తెలుసు. అక్కడ మరి 2వ రాజులు 20వ అధ్యాయము 12 నుండి 18 వచనాలు మనం చదువుకున్నప్పుడు మరి అక్కడ ఆలోచించుకున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసు ఆయనకి. మరి నువ్వు అలా చూపించినందుకు నీకు నష్టం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అవునండి, మనకు కలిగినదంతా కూడా ఎవరికి పడితే వారికి చెప్పకూడదు, ఎవరికి పడితే వారికి చూపించకూడదు. ఈ సందర్భంలో కూడా మరి మూర్ఖులైన వారు మారాలని, దేవుని కార్యక్రమాలు చేసి వారి మనసు కరగాలని ఎన్నో దేవుని కార్యక్రమాలు తలపెట్టుకున్నటువంటి సందర్భాలు అనేకం. అలా సందర్భాలలో మరి మూర్ఖులు మనసు మారాలని, వారు మనసు కరిగి దేవునిలోకి రావాలని దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము ఎన్నో కార్యక్రమాలు చేసాము. ముఖ్యంగా మా నాన్నగారి డెత్ సెరమనీ కోసము మరి ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు మరి వచ్చారు, విన్నారు, అంత బాగుంటుంది. వారు మనసు కరుగుతుంది అనుకున్నాను, వారు మనసు కరగలేదు. పైగా వారు ఏం చేశారో తెలుసా? నష్టమే చేశారు. ఒకనాడు హిజ్కియా గారికి ఎలాగైతే చేశారో అలాగే జరుగుతుంది. మనశ్శాంతి లేకుండా చేస్తారు. అది మన బిజినెస్ అయినా సరే, నిజంగా మనం చేసే బిజినెస్లో అయినా సరే, మనం నిజంగా దేవుని పిల్లలం కాబట్టి మనం ఏది ఆశించకుండా ఉన్నది ఉన్నట్టుగా మనకు రాబడి చెప్తాము, మన ఖర్చు చెప్తాము, మనకు ఉన్నటువంటి వస్తువులు చెప్తాము, మనకు ఉన్నటువంటి మరి వాహనాల గురించి, ఆస్తుల గురించి, స్థలాల గురించి చెప్పినప్పుడు అపవాది సంబంధులు మూర్ఖులుగా ఉన్నటువంటి వారు ఏం చేస్తారో తెలుసా? అవన్నీ ఆలోచిస్తూ మనని అవసరానికి వాడుకొని తర్వాత మన మీదనే వారు తిరగబడుతుంటారు. హిజ్కియా గారి సందర్భం అదే జరిగింది. హిజ్కియా గారు రోగంగా ఉన్నప్పుడు బలదాను కుమారుడు రాగానే బయటే కొన్ని మాటలు మాట్లాడి వెళ్ళిపోతే బాగుంది, లోపలికి పిలుస్తాడు, ఆహ్వానిస్తాడు, భోజన పదార్థాలు, ఆయనకు ఉన్నటువంటి సిరి సంపదలు అన్నీ ఆస్తి అన్నీ ఇస్తాడు. తర్వాత పూర్తిగా నష్టపోతాడు. హిజ్కియా గారు చేసినటువంటి మరి ధర్మకార్యాలు, దేవుని కార్యాలు, వాటి వలన కొంత ఆయనకు మేలు జరుగుతుంది. కానీ హిజ్కియా గారు చేసిన ఆ తప్పుకి మరణం కూడా ఆయనకి వస్తుంది. మరొక సందర్భంలో దావీదు గారి విషయంలో కూడా అలాగే జరుగుతుంది. దావీదు గారి విషయంలో కూడా ఏమవుతుందో తెలుసా? మరి సౌలు గారు 1000 మందిని చంపారు, హతం చేశారు. దావీదు గారు 10,000 మందిని హతం చేశారు అన్నప్పుడు వాస్తవమే. ఆ మాట వాస్తవమేనండి. సౌలు గారు చంపింది చాలా తక్కువ మంది, కానీ దావీదు గారు చంపింది 10,000 పైన మందిని చంపినప్పుడు మరి గొప్ప రాజు కదండి దావీదు గారు. గొప్ప రాజు దావీదు గారు, గొప్ప రాజు అయినా కూడా దావీదు గారు యుక్తిగా ఉన్నారు. ఒకసారి చూడండి, 1 సమూయేలు 21వ అధ్యాయము 10 నుండి 15 వచనాలు చూడండి. 1 సమూయేలు 21వ అధ్యాయము 10 నుండి 15 వచనాలు జాగ్రత్తగా ఆలోచుకోగలిగితే మరి దావీదు గారు ఎంత యుక్తిగా ఉన్నారు అనేది మనం ఈ లేఖన భాగాలను చూస్తే క్రైస్తవులుగా మనం కూడా అంత యుక్తిగా ఉండాలి. చూడండి, అసలు అది చూసినప్పుడు, చదివినప్పుడు నిజంగా
మన ఆలోచనలు మారాలి. మన ఆలోచనలు మారాలి. మొదటి సమయాలు 21వ అధ్యాయము 10 నుండి మరి 15 వచనాలను జాగ్రత్తగా ఆలోచించుకుంటే, మరి అహీమేలకు అతని పక్షముగా యెహోవా యొద్ద యుద్ధము చేసి ఆహారమును ఫిలిష్తీయులను గొలియాతు ఖడ్గమును అతనికి ఇచ్చానని చెప్పగా రాజు యాజకుడు ఈ సందర్భాంతో చదవండి. చదివినప్పుడు దావీదు గారు చేసిన పని ఏంటో తెలుసా? దావీదు గారు చాలా యుక్తిగా ఉంటాడు. మరి తప్పించుకుంటాడండి అక్కడ. ఆ సందర్భంలో దావీదు అంతటి పరాక్రమశాలి, ధైర్యవంతుడు తప్పించుకుంటాడు. ఏమండి, పరాక్రమవంతుడు, రాజు, ధైర్యశాలి తప్పించుకోవడం ఏంటంటారా? అది యుక్తి అండి, యుక్తి. తప్పించుకుంటాడు. ఆ సందర్భం మీరు ఆ వచన భాగాలు చదివితే ఎంత తెలివిగా ఉంటాడో తెలుసా? ఏమండి, దావీదు గారు కత్తి చేత పట్టుకొని కథన రంగంలోకి దూకితే ఎలా ఉంటుందో తెలుసా? పిడి చేతికి ఎత్తుకుపోయే వరకు కథన రంగంలో తలకాయలు తెగ నరుకుతూ వెళ్ళిపోయేటువంటి పరాక్రమశాలి అండి దావీదు గారు. అంతటి పరాక్రమశాలి కత్తి పిడి చేతికి అందిపోయేటట్టుగా అంతటి వరకు పిడి వదలకుండా కథన రంగంలో దూసుకుపోయేటువంటి దావీదు గారు తప్పించుకొని పారిపోయాడంటే భయపడ్డాడు అనుకుంటున్నారా? భయపడడం కాదు. యుక్తిగా ఉన్నాడు, తెలివిగా ఉన్నాడు. తెలివిగా ఉండి ఏం చేశాడు తెలుసా? ఒకవేళ గుర్తుపడతాడేమోనండి, పిచ్చివాడిగా గడ్డము నుండి మొత్తం తన నోట్లో ఉన్నటువంటి లాలాజలాన్ని, అంటే అర్థం కావడానికి సొల్లు అంటారు కదా, ఉమ్మిని, నోట్లో ఉన్న ఉమ్మిని గడ్డం మీదుగా కిందికి ఇలా కారేటట్టుగా చేస్తూ పిచ్చివాడిగా సెగలు చేస్తూ పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తాడు. అది చూసిన వెంటనే ఎవరు? దావీదా? ఇలా ఉన్నాడా, ఇతన గురించా అన్నట్టుగా ఆ రాజు ఆశ్చర్యపోతాడు. అంటే అది తప్పించుకున్నాడు దావీదు గారు. అంతేకాని నా పక్షాన దేవుడు ఉన్నాడు, నేనెవరో తెలుసా, శతుధ్రువంశ యోధుడు, మంచి పరాక్రమశాలిని, కత్తి పైకెత్తానంటే తలలు తెగనరుకుతాను అన్నట్టుగా గొప్పలకు పోలేదు. సౌలు 1000 తలకాయలు నరికాడు, నేను 10,000 తలకాయలు నరికాను, నేను వెను తిరగడం ఏంటి అని దావీదు గారు అలా ముందుకు వెళ్ళలేదు. ఎందుకు తెలుసా? యుక్తిగా తప్పించుకున్నాడు. తన పిచ్చివాణిగా నటించాడు. కానీ పిచ్చివాణిగా నటించి దేవుని కార్యాన్ని సఫలం చేశాడు. అందుకే క్రైస్తవులు మనం అందరం కూడా యుక్తిగా ఉండాలి. మన రీసెర్చ్ సెంటర్లో మరి ఎప్పుడు మాట్లాడుకునే మాట ప్రతి ఒక్కరికి తెలిసిన మాట మత్తయి సువార్త 10వ అధ్యాయం 16-17 వచనాల్లో, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16-17 వచనాల్లో మంచి మాట, మనందరికి తెలిసిన మాటే. ఏంటో తెలుసా? పావురము వలె నిష్కపటముగా ఉండాలి, మరి పాము వలె వివేకముగా ఉండాలి అన్నాడు. అంటే పాము వలె వివేకంగా ఉండాలి, పావురం వలె నిష్కపటముగా ఉండాలి అన్నాడు. ఎవరిని ఉద్దేశించి చెప్పిన మాట ఇది? నన్ను ఉద్దేశించే. చూడండి, నా పిల్లలు మీరు తోడేళ్ళ మధ్యకు పంపిస్తున్నాను కదా, ఈ తోడేళ్ళ మధ్య మీరు ఎలా ఉండాలో తెలుసా? పాముల వలె వివేకంగా ఉండాలి, పావురం వలె నిష్కపటంగా ఉండాలి. అంతేకాని దేవుని పిల్లలు కాబట్టి పాము అనగానే అపవాది, సాతాను అన్నట్టుగా కాదు. అక్కడ పాము ఎలా కలిగి ఉందంట? వివేకంగా ఉందంట. అలాంటి వివేకం మనందరికీ ఉండాలి. పావురం వలె నిష్కపటంగా ఉండాలి. అలాంటి యుక్తి, తెలివి, జ్ఞానము దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనందరి జీవితాల్లో ఉండాలి. దేవుని వాక్యం చెప్పాలని ఆరాటపడాలి, కానీ యుక్తిగా ఉండాలి. ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు, ఎవరికి ఎంతవరకు చెప్పాలి, ఎవరికి ఎంతవరకు సహాయం చేయాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 2 అంగీలు ఉంటే లేనివాడికి ఇవ్వాలి. అవసరం ఉందని సహోదరుడు మన దగ్గరికి వస్తే అవసరానికి తగ్గట్టుగానే సహాయం చేయాలి. ఎవరైనా సరే మనం రమ్మని బలవంతం చేస్తేనే వెళ్ళాలి. మొక్కుబడిగా ఏదో ముఖస్థుతి కోసం బ్రదర్ అన్నయ్య మీరు రండి అన్నయ్య అంటే గబగబా పరిగెత్తడం ఏంటంటే ఇవన్నీ కూడా యుక్తిగా ఉండాలి. అంటే తెలివిగా ఉండాలి. దేవుని కార్యక్రమాలు చేస్తున్నాం కదా, దేవుని నామానికి అవమానం తేవద్దు, దేవునికి తలదించుకునేటట్టుగా ఉండద్దు, దేవునికి తలదించుకునేటట్టుగా ఉండాలి. అందుకే ప్రేమ దేవుని పిల్లలు మనందరం కూడా ఎలా ఉండాలో తెలుసా? యుక్తిగా ఉండాలి. భక్తిగా ఉంటున్నటువంటి క్రైస్తవులు
ప్రేమ కలిగి ఉన్నటువంటి క్రైస్తవులు దేవుడు యందు భయభక్తులతో పాటు ప్రేమతో పాటు యుక్తి కలిగి ఉండాలని మీ అందరికీ చెబుతూ చివరిగా ఒక మాట చెప్పి ఈ రాత్రికాలం మాట ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుండి 11వ వచనాల్లో మరి జాగ్రత్తగా మనం ఆలోచించుకోగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 11వ వచనాలు మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకుంటే, మరి మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్టు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండిపోయిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటములను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను అన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇంత గొప్ప మాట రాయించాడంటే కేవలం అది ఫిలిప్పీ పత్రికే కాదు, ఈ తరంలో ఉన్నటువంటి మనకు, రాబోయే తరంలో ఉన్న వారికి, ప్రతి ఒక్కరికి అవసరమైన మాట ఏంటి తెలుసా? మరి యుక్తిగా ఉండాలి, యుక్తిగా ఉండాలి. శ్రేష్టమైనటువంటి కార్యాలు జరగాలంటే వివేకము గలవారై ప్రేమ కలిగి తెలివితోటి సకల విధములైన అనుభవ జ్ఞానంతో దినదినము అభివృద్ధి పొందాలి, దినదినము అభివృద్ధి పొందాలి. ఏమో బ్రదర్, గతంలో మంచిగా వాక్యం చెప్పేవాడిని, ఇప్పుడు వాక్యం చెప్పాలంటే బ్రదర్ లాక్డౌన్ కదా, వాక్యం చదవట్లేను బ్రదర్, ప్రార్థన చేయట్లేను బ్రదర్ అన్నట్టుగా ఉండదు. దినదినము అభివృద్ధి చెందాలి, దినదినము అభివృద్ధి చెందాలి. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. భక్తి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని కార్యాలు జరగాలంటే యుక్తిగా ఉండాలి. ఆ యుక్తి మన విశ్వాస జీవితంలో ఖచ్చితంగా ఉపయోగపడేట్టు ఉండాలని మీ అందరికీ ప్రేమతోటి ఈ మాటలు చెబుతూ నా మాటలు ముగిస్తున్నాను. తల ఉంచినట్టు ప్రార్థించుకున్నాను. ప్రేమ నమ్మకం మా తండ్రి, మహాగణ మహనీయుడ, మరి